10 మంది బందీల విడుదలకు హమాస్ అంగీకారం. అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదనకు ప్రతిస్పందించిన హమాస్. గాజాలో కాల్పుల విరమణకు సంబంధించిన అమెరికా చేసిన ప్రతిపాదనపై హమాస్ స్పందించింది. నిర్దిష్ట సంఖ్యలో పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా 10 మంది సజీవులైన ఇజ్రాయేలీ బందీలతో పాటు 18 మృతదేహాలను అప్పగించేందుకు హమాస్ అంగీకరించింది. కాల్పుల విరమణకు సంబంధించిన అమెరికా చేసిన ప్రతిపాదనకు కొన్ని సవరణలను సూచించింది. అమెరికా హామీల అమలు, బందీల విడుదల సహాయం అందజేత, ఇజ్రాయిల్ బలగాల ఉపసంహరణపై కొన్ని సూచనలు చేశామని హమాస్కు చెందిన ఒక అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. శాశ్వత కాల్పుల విరమణ, గాజా నుంచి ఇజ్రాయేలీల బలగాల పూర్తి విరమణ, నిరంతరాయంగా సహాయం అందజేతలు కోరామని హమాస్ మరో ప్రకటనలో పేర్కొంది. మరోవైపు అమెరికా ప్రతిపాదన మేరకు తాత్కాలిక కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించింది. తుది ఒప్పందం దిశగా సంప్రదింపులు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.